ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నారు. ఆ సమస్యపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో వాలాలకు సంఘీభావంగా వారి యూనిఫామ్ ధరించి అసెంబ్లీకి బయలుదేరారు. వందలాది మంది ఆటో డ్రైవర్స్ ఆత్మహత్య చేసుకున్నా కాంగ్రెస్ సర్కార్ స్పందించడం లేదన్నారు. ఆటో డ్రైవర్లు ఎవరు అధైర్యపడవద్దని వారిని పార్టీ తరపున ఆదుకుంటామన్నారు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు కేటీఆర్. ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం పెడతామన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే దుస్థితిలోకి నెట్టబడ్డారు. ఆ డేటా మొత్తం మేము పోయిన శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వానికి సమర్పించినాం. ఇంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయినారు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఇస్తారా, 20 లక్షలు ఇస్తారా? వెంటనే ప్రభుత్వం స్పందించి మేలుకొని ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున డిమాండ్ చేసినాం. కానీ ఇప్పటి వరకు దున్నపోతు మీద వానబడ్డట్టు కనీస స్పందన కూడా ప్రభుత్వానికి లేదు. అందుకే ఇవాళ ఆటో డ్రైవర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే లక్షలాది మంది ఆటో అన్నలకు, ఆటో తమ్ముళ్లకు, వాళ్ళ కుటుంబాలకు సంఘీభావంగా మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇవాళ వాయిదా తీర్మానం ఇవ్వడమే కాకుండా ఆటో డ్రైవర్ల సంక్షేమం విషయంలో, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విషయంలో, దాంతోపాటు వారికి సంఘీభావంగా ఈరోజు మేము వారు వేసుకునే యూనిఫామ్ వేసుకొని అదేవిధంగా ఆటోలలోనే ఇవాళ అసెంబ్లీకి పోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో కార్మికుల కుటుంబాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవ్వరూ బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. మీ తరపున కొట్లాడడానికి, మీ తరపున మాట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ సైన్యం ఉన్నది.